ఉద్యమ తల్లే మా తల్లి, కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం. మహిళలకేమో విగ్రహాలు, మగవాళ్ళకేమో వరాల. మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి, సంధ్యా విమలక్క సంగతేంటి? సామాన్యులకు ఇచ్చిన హామీలను ఎగ్గొడతారా? నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత నిన్న ఆగ్రహ ఆవేశాన్ని వ్యక్తం చేసి ఒకసారి చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏంది, ఆడబిడ్డలను అవమానిస్తారా? సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారులలో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేం? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయలేరు, జీవోతో భాగోద్వేగాలను మార్చలేరు ఎమ్మెల్సీ కవిత. ఊరూరు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం, విగ్రహం రూపురేఖలు మార్చడంపై జనాగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని, మళ్ళీ చెప్తున్నా, అవమానపరిచిందని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని, విగ్రహం రూపురేఖలను మార్చి అపచారం చేస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రూపురేఖలను మార్చి విగ్రహ ఆవిష్కరణ, సెక్రటరియట్లో మేము విగ్రహ ఆవిష్కరణ చేసినాం అనేది ప్రధానంగా కూడా వాళ్ళు వాదించినప్పటికీ కూడా, ఇదే ఎట్లున్న విగ్రహాన్ని గట్లనే ఆవిష్కరిస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఎవరు కూడా దాన్ని విమర్శించకపో, దానికి సంబంధించి లోపాలను ఎత్తి చూపకపో, ఈరోజు క్షీరాభిషేకాలు చేయకపో, ప్రభుత్వమే కావాల్సుకొని విపక్షాలకు పని చెప్తున్నది. హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సింది, విపక్షాలకు ప్రభుత్వమే పని కల్పిస్తున్నది. నిజమే ఇది. ఎందుకంటే వాళ్ళ తప్పులు, బ్లండర్, మిస్టేక్ల మీద మిస్టేక్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసే తప్పుదాలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. దాంతో ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎమ్మెల్సీ కవిత మొదలుపెట్టింది ఊరూరు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రతి జిల్లాకు పోతుంది, అక్కడ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తుంది. అక్కడ నుండి ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గాలు తిరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ పోరాటం చేస్తూనే ఉంటుంది. సో దీని మీద ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసినంత మాత్రాన ఇక్కడితోనే ఆగిపోతుందా? మునుముందు కవిత చేయబోయే పోరాటం ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం ఉధృతానికి దారితీస్తుంది అనేది చాలామంది చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మొన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏది రాష్ట్ర సచివాలయంలో జరిగినప్పుడు కేవలం అంటే పురుషులకు మాత్రమే అనేక సన్మానాలు చేసిళ్ళు, కానీ అక్కడ మల్లు స్వరాజ్యం కానీ, సదాలక్ష్మికి కానీ, సంధ్యకు కానీ, విమలక్క కానీ, అంటే మహిళలకు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న ఉత్పన్నమైపోయింది. వాళ్ళకు సన్మానాలు ఎందుకు చేయలేకపోయిర్రు, ఇప్పుడు మాత్రమే కేవలం ఎందుకు పురుషులకు మాత్రమే సన్మానాలు చేసిళ్ళు అనే ఒక చర్చ కూడా ఎమ్మెల్సీ కవిత తెర మీదకి తీసుకొచ్చింది. అంటే మహిళలంటే చిన్న చూప, మహిళల విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం కథ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కవిత. సో కవిత ఉద్యమం భవిష్యత్తులో తారాస్థాయిలో ఉండబోతున్నది. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, రాబోయే రోజులలో కవిత ఉధృతమైన పోరాటాన్ని మీరు బహుశా రెండు కళ్ళు తెరిచి చూసినా కూడా అసలు కనిపించదేమో, అంత భయంకరమైన ఉద్యమం ఉండబోతుంది. మీ కళ్ళు సరిపోవేమో, ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కవిత పోరాటం ఉండబోతుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామాన్ని జుట్టిపడేస్తుంది, ప్రతి మండలాన్ని జుట్టిపడేస్తుంది, జిల్లాకు, నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో చేస్తుంది. తెలంగాణ తల్లికి సంబంధించి రూపాన్ని మార్చడం అపచారం అంటూ ఒక ఉద్యమమైన పోరాటాన్ని కవిత తీసుకురాబోతున్నది. అది పాదయాత్రన, బస్సు యాత్రన, జిల్లాల పర్యటన, నియోజకవర్గాల పర్యటన, దీంతో అరెస్టులు రచ్చ తెలంగాణలో జరగబోతున్నది. నాంది మాత్రం కవితే కాబోతున్నది. 2028 లోపు తెలంగాణలో ఒక అద్భుతమైన, ఎవరు ఊహించిన అతీతమైన శక్తిగా ఎమ్మెల్సీ కవితనైతే ఉండబోతున్నది. రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ఒక మహిళ చేసి
విజయం సాధించింది అనే మాట చరిత్రలో లిఖించబడుతుంది. అది ఎమ్మెల్సీ కవితనే చేయబోతున్నది. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే ఆశా వర్కర్ల విషయంలోనైతేనేం, హైడ్రా కూల్చివేతలైతేనే, మూసీ విషయంలోనైతేనే, అరెస్ట్ల విషయంలోనైతేనేం, లేకపోతే అవమానపరచడంలో విషయంలో అయితే మొత్తం మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళల పక్షాన పోరాటం చేయడానికి ఒక నాయకురాలు కావాలి. ఆ నాయకురాలు ఎవరు అని తెలంగాణలో మొత్తం ఆరాధించినా కూడా ఎమ్మెల్సీ కవిత పేరే వినబడుతుంది. సో కవిత పోరాటాన్ని రేవంత్ సర్కార్ ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఉన్నది. సో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి, ఏం కథ అనేది కూడా మనం చూడాలి.